హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్. ముందుగా 3 గుడ్లను తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటే బౌల్తో మెజర్మెంట్స్ చెప్తాను. ముందుగా నేను ఈ బీట్ చేసుకున్న ఎగ్స్లోకి 3/4 కప్పు బెల్లాన్ని తీసుకొని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకుంటున్నాను. ఇలా బెల్లం సగం తర్వాత ఇంకో సగం వేసేసుకొని బాగా కరిగేటట్లు బీట్ చేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా వేస్ట్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు బీట్ చేసుకుంటూ కరిగిపోయేలా చేసుకోవాలి. మీరు ఇక్కడ ఎగ్స్కి బదులు పెరుగునైనా వాడుకోవచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి చూపిస్తాను. తర్వాత ఇలా బీట్ చేసుకున్న తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. అదే బౌల్తో నేను 1/4 కప్పు మనం బెల్లము మైదా ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో 1/4 కప్పు నూనె తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేటట్లు బీట్ చేసుకోవాలి. లేకపోతే మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. నేను ముందు చూపించిన బౌల్తోనే ఇలా 1 కప్ మైదా తీసుకోవాలి. తర్వాత మనం ప్రీ హీట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ప్లేట్ వేసుకొని లో ఫ్లేమ్లో హీట్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనం ముందుగా ఏ మిక్చర్ అయితే ఉందో ఎగ్ మిక్చరు దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్పు మైదా వేసుకొని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇలా ఫ్లాట్గా చేసుకుంటూ వేసుకోవాలి. లేకపోతే మీకు ఎక్కువైనట్లు అనిపిస్తే అది పొంగిపోయి అంత టేస్ట్ అనిపించదు. బేకింగ్ పౌడర్ వేసుకుని బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత నేను 2 స్పూన్ల కోకోవా పౌడర్ వేసుకున్నాను. మీకు కోకోవా పౌడర్ దొరకకపోతే బ్రూ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి 2 రూపీస్వి, అవైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా కోకో పౌడర్ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ జల్లించుకోవాలి. మెల్లిగా అన్నీ కలిసేటట్లు తిప్పుకుంటూ జల్లించుకొని పెట్టుకోవాలి. అదే మీరు మిక్సీలో కనుక వేసుకున్నట్లయితే ముందు ఎగ్స్ బీట్ చేసేసుకొని తర్వాత షుగర్ పౌడర్ పట్టేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇంకా మిగతాదంతా సేమ్ ఇలాగే. ఇలా జల్లించి పెట్టుకున్న దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోవాలి. ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు మీకు 1 టీ గ్లాస్ సరిపోతుంది. అండ్ మీకు పిండి గట్టిగా అనిపించినట్లయితే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పుకుంటూ చేసుకోవాలి. నాకు ఇక్కడ కలర్ ఎందుకు ఇలా ఉందంటే నేను బెల్లం వాడాను చక్కెరకి బదులు, అందుకే ఇలా ఉంది. తర్వాత మనం ఏవైతే పాలు కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నామో అవి రూమ్ టెంపరేచర్లో ఉన్నవి మాత్రమే వాడుకోవాలి. ఇలా చల్లారిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఒకేసారి వేయకుండా లూజ్ అయిపోతుంది పిండి. అలా అవటం వల్ల కేక్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాదు. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ముందుగా ఎలా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకున్నామో అలానే మిగతా పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ రాసేసి మైదా పిండి వేసేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నామో అది ఇలా బౌల్లో వేసేసుకొని, చూసారు కదా రిబ్బన్ మెథడ్లో వస్తుంది. ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా మంచిగా వచ్చినట్లు. ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసేసుకొని డెకరేట్ చేసేసుకోవటమే. అవి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి, ఏమవ్వదు. తర్వాత మనం ఏదైతే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నామో అందులో ఈ గిన్నెను పెట్టేసేసుకొని 35 to 40 మినిట్స్ బేక్ చేసేసుకోవాలి. బేక్ చేసుకున్న తర్వాత మీరు ఒక టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ ఇలా గుచ్చితే అంటుకోకుండా వస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మీరు డీమోల్డ్ చేసేసుకోవాలి, లేకపోతే మీ కేక్ అనేది అంత మంచిగా రాదు, అంటుకుపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇంతేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.